హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. నిన్న వీడియోలో మనం కొన్ని విషయాలు మాత్రమే కవర్ చేసామండి. దేంట్లో ఇంటర్లింక్లో వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి. నిన్న మార్నింగ్ షాప్లో ఉన్నాను కాబట్టి అంత క్లారిటీగా చేయలేకపోయాను. ఇప్పుడు మీకు మొత్తం క్లియర్గా చేయడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటి, ఇంకా కొంతమందికి లాగౌట్ అయిపోతుంది అనమాట. అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేయకుండానే వాళ్ళ ఫోన్లో అకౌంట్ లాగౌట్ అయిపోతుంది. మళ్ళీ లాగిన్ ఎలా చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాబట్టి లాగిన్ చేసినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. వాటి గురించి క్లారిటీ ఇస్తాను. ఓకే, చూసారు కదా. ఇప్పుడు నాకు కూడా సేమ్ వచ్చింది, సీజర్ ఎక్స్పైర్ అని చెప్పి రావడం జరిగింది అన్నమాట. ఇలా సీజర్ ఎక్స్పైర్ అని వచ్చిన తర్వాత మీరు ఓకే కొట్టగానే ఆటోమేటిక్గా అది బ్యాక్కి వెళ్ళిపోద్ది. ఓకే, బ్యాక్కి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. లాగిన్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఆ మొబైల్లోనే దాన్ని ఇచ్చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా నెంబర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ నెంబర్ వచ్చింది కదా, ఎంటర్ యువర్ ఐడి అనేది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి, లాగిన్ కొట్టాలి. లాగిన్ కొట్టిన తర్వాత నేనైతే నెంబర్ గుర్తుపెట్టుకునేలా పెట్టుకున్నానండి. ఒకవేళ మీకు నెంబర్ గుర్తు లేకపోతే ఇక్కడ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీరు ఏదైతే మెయిల్కి ఇచ్చారో ఆ మెయిల్కి ఒక ఓటీపీ వస్తే ఓటీపీ కొట్టిన తర్వాత మళ్ళీ 2 సార్లు పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. ఓకే, ఇప్పుడు నాకు నెంబర్ గుర్తుంది కాబట్టి నేను ఒకసారి నెంబర్ అయితే ఇచ్చేస్తున్నా. ఇది నా డెమో అకౌంట్ అండి. ఓకే, ఇది నా డెమో అకౌంట్. ఇలా ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్ అడుగుతుంది అన్నమాట. ఇక్కడ కింద ఇక్కడ మా ఫేస్ స్కానింగ్ ఏం ఇవ్వకుండా గూగుల్ కనిపిస్తుంది కదా, జీ అని, దీని మీద క్లిక్ చేయండి. ఎందుకంటే మెయిల్ ద్వారా అయితే మనకు ఫాస్ట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే మెయిల్ అనేది ఇక్కడ పైన టాప్అప్ అవుద్ది. మళ్ళీ అదే మెయిల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. చూసారుగా, చాలా సింపుల్గా అయితే ఇక్కడ మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. ఓకే, కాబట్టి ఎవరికైతే ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతుందో రీలాగిన్ చేయాలంటే ఈ రకంగా రీలాగిన్ చేసుకోవచ్చు. చూసారుగా, నేను జస్ట్ 1 మినిట్లోనే చేసేసాను. ఈ రకం చేసుకోండి. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇందా నేను చెప్పిన విధంగా ఫర్గట్ పాస్వర్డ్ కొడితే మీ మెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత అది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిల్కి మాత్రం ఓటీపీ వస్తుందండి. మన ఇక్కడ ఫోన్ నెంబర్లు ఇవ్వలేదు కాబట్టి మెయిల్కి మాత్రం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనకి నోటిఫికేషన్లు వస్తాయి కదా, ఇలా ఇంటర్లింక్లో మీరు మైనింగ్ చేసుకుని టైం అయిందని, ఆ నోటిఫికేషన్ ఒక్కడే దానికన్నా అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇంకా మనకి ఈజీగా మైనింగ్ అనేది అవుద్ది అన్నమాట. అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఈజీగా అవుద్ది. అలా కాకుండా నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళినప్పుడు టైం తీసుకుంటుంది లోడింగ్ అవ్వడానికి. కాబట్టి పైన నోటిఫికేషన్ కాకుండా ఇలా అప్లికేషన్ ద్వారా చేసుకొని త్వరగా చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఈ రకంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటో కొట్టేసాం, మైనింగ్ చేసుకున్నాం. ఓకే, ఇది వరకు మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి అసలు కొత్తగా వచ్చిన అప్డేట్ ఏంటనేది మనం ఇక్కడ తెలుసుకుందామండి. ముందుగా ఇక్కడ వెరిఫైడ్ ఐటీఎల్జీ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, చూసారా. ఇక్కడ మన పక్కన దీని మీద క్లిక్ చేయగానే మనకి ఈ రకంగా వస్తుంది. బేసిక్ అయితే అప్డేట్ వచ్చింది. అప్డేట్ మనం చేసే టైంకి నాది సీజన్ ఎక్స్పైర్ అయింది, మీరు ఇప్పుడు గమనించారు కదా. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఒకసారి మొత్తం అప్లికేషన్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఆన్ చేద్దాం. మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు అప్డేట్ అడిగే అవకాశం అయితే ఎక్కువ ఉంది. చూద్దాం అడుగుద్దో లేదు. చూసారు, ఇప్పుడు అడిగింది. ఓకే, ఈ విధంగా అప్డేట్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత అప్డేట్ నోమే క్లిక్ చేయండి. లేకపోతే మీకు వెరిఫై దాని మీద ఏం నొక్కితే ఏమి కనిపించదు అన్నమాట. జస్ట్ ఇలాగా నెట్ ఆన్లో పెట్టుకొని అప్డేట్ ఇచ్చేయండి. ఇది ఎక్కువసేపు అయితే తీసుకోదు, సింపుల్ అప్డేట్. ఇది చాలా స్పీడ్గా అయిపోద్ది మ్యాక్సిమం కుదిరినంత వరకు. ప్రజెంట్ అయితే కొద్దిగా నెట్ అనేది నా దగ్గర స్లో ఉంది కాబట్టి నిదానంగా అవుతుంది. ఓకే, ఈ రకంగా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అనేది అయిపోద్ది అన్నమాట. చూసారుగా, అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిందని కూడా మనకు తెలియదు. మరి అప్డేట్ అయినట్టు ఎక్కడ తెలుస్తుంది అంటే ఇక్కడ మనకి వెరిఫైడ్ ఐటీఎల్జీ మీద క్లిక్ చేయండి. ఇందాక మనకి ఏం కనిపించలేదు, ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. చూసారు కదా, ఇది మరీ దారుణంగా అయితే ఉంది. పక్కన ఇంకో ఫోటో వేసాను కదా, అది చూడండి. అది నా మెయిన్ అకౌంట్, ఇది డెమో అకౌంట్ అన్నమాట. అంటే దీంట్లో కొన్ని రకాల అంటే నార్మల్గా యూజ్ చేసే వాళ్ళకి ఏ కంప్లైంట్స్ వస్తున్నాయి ఏంటంటే టెస్టింగ్ చేయడం కోసమే ఈ అకౌంట్ అనేది నేను వాడుతున్నాను అనమాట. ఒరిజినల్ అకౌంట్ అనేది ఆల్రెడీ పక్కన ఫోటో వేశాను కదా, దాంట్లో ఎంత ఉందండి మనకి మొత్తం మీద డైలీ మైనింగ్ రేట్. అంటే ఒక వారంలో నేను ఎన్నిసార్లు మైనింగ్ చేస్తున్నాను అనే దాన్ని బట్టి ఒక రేటింగ్ అనేది ఇస్తారన్నమాట వాళ్ళు. దాంట్లో నా మెయిన్ అకౌంట్లో ఎంత ఉంది, 96.89 అంటే 97% దాకా ఉంది. అది కూడా ఇంకా బేసిక్ అయితే తక్కువే. 98, 99లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. పక్కన గ్రూప్ మైనింగ్ రేట్ చూసారా, పక్కన 100% ఉంది మెయిన్ అకౌంట్లో, దీంట్లో 0 ఉంది. అంటే నేను దీంట్లో ఎటువంటి గ్రూప్లు క్రియేట్ చేయలేదు, ఎందుకంటే ఇది నేను ఎక్కువగా వాడను కాబట్టి. ఇప్పుడు నేను వాడకుండా వేరే వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళకి కూడా కాయిన్స్ తక్కువ వస్తాయి. ఓకే, 6 మైనింగ్లు చేసుకున్న వాళ్ళని మనకి చేసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, ఇది చూసుకోండి. పక్కన వచ్చేసి గ్రూప్ మైనింగ్ రేట్ వచ్చేసి 100% ఉంది. 1 వీక్ రేషియో చూసుకున్నట్టయితే దీంట్లో 0 ఉందన్నమాట, ఎందుకంటే నేను చేయట్లేదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బర్నింగ్ సైకిల్స్ చూసారుగా, నా మెయిన్ అకౌంట్లో ఒక్క బర్నింగ్ సైకిల్ కూడా లేదు. కానీ ఈ అకౌంట్లో చూసారు కదా 67 బర్నింగ్ సైకిల్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి నార్మల్గా వాడేవాళ్ళు ఎక్కువ శాతం మైనింగ్ చేసేవాళ్ళు ఈ అకౌంట్స్ నేను పక్కన ఫోటోలు వేసినట్టు నా మెయిన్ అకౌంట్లో ఉన్నట్టు ఉంటాయి.
అప్పుడప్పుడు మైనింగ్లు చేసేవాళ్ళు, అప్పుడప్పుడు ఇది చేసేవాళ్ళు ఈ యొక్క మైనింగ్ రేట్లు కానీ అవి కానీ ఈ రకంగా ఉంటాయన్నమాట. అంటే మొత్తం అన్నీ కూడా చాలా డౌన్లో ఉంటాయి. ఇప్పుడు ఇలా చేసేవాళ్ళు అంటే అప్పుడప్పుడు మైనింగ్లు చేసి అప్పుడప్పుడు గ్రూప్ మైనింగ్లు క్రియేట్ చేసుకొని బర్నింగ్లు సైకిల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళ కాయిన్స్ బర్నింగ్ అయిన వాళ్ళకి చాలా వరకు వెరిఫైడ్ ఐడియాలజీ ఇవ్వడానికి చాలా లేట్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే వాళ్ళు సరిగ్గా యాక్టివ్గా ఉండలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి వెరిఫైడ్ ఐడియాలజీ ఇవ్వడానికి టైం తీసుకుంటారు. ఇది మీరు గమనించాలి. ఓకే, అలాగే మనం మైనింగ్ చేసిన ప్రతిసారి కూడా మనకి ఒక టైమర్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారుగా టైమర్ అనేది వస్తుంది. ఆ టైం అయిన తర్వాత ఇంకోటి అది ఎలా చేసుకోవాలంటే నిన్న వీడియోలో కూడా నేను పెట్టాను, ఒకసారి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూసుకోండి. ఓకే, ఇక్కడ బర్నింగ్ హిస్టరీలోకి వస్తే చూసారు కదా, ఇవన్నీ నా బర్నింగ్ హిస్టరీ అన్నమాట. నా మెయిన్ అకౌంట్లో అసలు బర్నింగ్ హిస్టరీ అనేది 0 ఉంటుంది. ఓకే, కాబట్టి ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. కుదిరినంత వరకు ఒక 6 మైనింగ్లు చేసుకోండి. అది ఎలా చేసుకోవాలి నేను వీడియోలో చెప్పాను, మళ్ళీ మీకు టైం వేస్ట్ చేయదలుచుకోలేదు ఈ వీడియోలో. కాబట్టి ఈ రకంగా చేసుకోండి. ఇది నా మెయిన్ అకౌంట్ అయితే కాదు, డెమో అకౌంట్ అన్నమాట. కాబట్టి ఇందులో కాయిన్స్ మరి 1000 ఉన్నాయి. మెయిన్ అకౌంట్లో అయితే కొన్ని లక్షల కాయిన్స్ ఉన్నాయనుకోండి, తర్వాత విషయం. ఈ డెమో అకౌంట్ ఎందుకంటే ఇలా మీకు కొన్ని చెప్పడానికని వాటికి కానీ ఈజీగా ఉంటుందని చెప్పి డెమో అకౌంట్ అనేది నేను యూజ్ చేయడం జరిగింది. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మైనింగ్స్ అనేది పర్ఫెక్ట్గా చేసుకొని గ్రూప్ మైనింగ్లు చేసుకుంటే, గ్రూప్ మైనింగ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ కావాలని చెప్తాను. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూసారా, ఈ లాస్ట్ ఆప్షన్లోకి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే గ్రూప్కి ఒక పేరు పెట్టుకోమంటుంది. ఎగ్జాంపుల్కి ఏదో ఒక పేరు నేను ఇచ్చేసిన తర్వాత సేవ్ కొట్టాను అనుకోండి, ఒక గ్రూప్ క్రియేట్ అవుద్ది. చూసారుగా గ్రూప్ అనేది ఈ రకంగా క్రియేట్ అయింది. క్రియేట్ అయింది కదా, క్రియేట్ అయిన దాని మీద దీని మీద ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మెంబర్, మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో మీ గ్రూప్లో దానికి సంబంధించిన వాళ్ళకి ఒక ఐడి నెంబర్ ఉంటుంది. ఇప్పుడు నాది ఎలాగ ఐడి నెంబర్ ఉందో మీది ఎలాగ ఐడి నెంబర్ ఉందో వాళ్ళకు కూడా ఒక ఐడి నెంబర్ ఉంటుంది. దాంట్లో పేరు ఎగ్జాక్ట్తో అవసరం లేదు. ఎగ్జాంపుల్కి ఒక నెంబర్ ఏదో ఒకటి ఇచ్చేసి ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్గా అంటే ఖచ్చితంగా ఆ నెంబర్ పనిచేసే నెంబర్ అయితేనే పనిచేస్తుందండి. ఐడి నెంబర్ తప్పిస్తే పనిచేయదు అన్నమాట. ఓకే, ఈ రకంగా వచ్చిన తర్వాత మనకి గ్రూప్కి సంబంధించి లింక్ అనేది క్రియేట్ చేస్తుంది. ఇదిగోండి చూసారు, ఈ నెంబర్ అయితే ఎవరికో ఉంది. ఒక ఎగ్జాంపుల్కి ఎవరికో ఉంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ షేర్ ఆప్షన్ క్లిక్ చేసి మనం దేంట్లో కానీ దాంట్లో షేర్ చేసిన తర్వాత వాళ్ళు ఈ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, వాళ్ళకి యాక్సెప్టెడ్ అని వస్తుంది, జాయిన్ ఏ గ్రూప్ అని వస్తుంది. జాయిన్ అని వాళ్ళు క్లిక్ చేయగానే వాళ్ళు మీకు దీంట్లోకి వస్తారన్నమాట, యాడ్ మెంబర్లోకి. ఇలాగ ప్రతి గ్రూప్లోకి ఒక 4గురిని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 5 గ్రూపులు క్రియేట్ చేయొచ్చు. మొత్తం మీద మీకు 20 మంది మైనింగ్ చేస్తారు. ఎంతమంది గ్రూప్లో యాక్టివ్గా ఉంటే మీకు దాన్ని బట్టి 180 కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి అన్నమాట. ఓకే, 180 కాయిన్స్ అనేవి ఎక్స్ట్రా కూడా వస్తాయి. అలాగే 5 గ్రూపుల నుంచి 5 180 కాయిన్స్ వస్తాయంటే అలా రావండి. కేవలం మీకు ఒక గ్రూప్ నుంచే ఏదో ఒక గ్రూప్ నుంచి మాత్రం 180 కాయిన్స్ వస్తాయి. 5 గ్రూపులు ఉంటే మంచిది, ఎందుకంటే ఒక గ్రూప్లో సరిగ్గా మైనింగ్ చేయకపోయినా వేరే వాళ్ళు ఒక గ్రూప్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఇంకోటి గమనించాలి, మీ టీం వాళ్ళని ఆ గ్రూప్లో యాడ్ చేసుకోవాలని రూల్ ఏమీ లేదు, ఎవరైనా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా అయితే ఇది డెమో అకౌంట్ కాబట్టి దీంట్లో నేను ఎవరిని యాడ్ చేయట్లేదు. నా వల్ల మీకు నష్టం తప్ప లాభం ఉండదు ఈ డెమో అకౌంట్ ద్వారా అయితే. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఇంతే ఉంది. ఇంకేమైనా మీకు డౌట్స్ కానీ ఇంకేమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే నేను దానికి ఇంకో వీడియో చేయడానికి అయితే ప్లాన్ చేస్తాను. అలాగే ఎవరైనా ఒక డౌట్ అడిగినప్పుడు ఆ డౌటే మీకు ఉందనుకోండి, దానికి లైక్ చేయండి. దాన్ని బట్టి ఈజీగా మనం చేయడానికైతే వీలుంటుంది. ఓకేనండి, వీడియోలో అయితే ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇంటర్లింక్లు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇప్పుడు డిస్ప్లే మీద 2 వీడియోలు వస్తున్నాయి కదా, వీడియోలు మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.